మీరు స్ట్రెచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ పరిస్థితి ఇవాళ స్ట్రెచర్ మీద ఉంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్ట్రెచర్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టినారు. ఇంక ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ఈ రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మీరు 7.5 లక్షల కోట్లు మాకు అప్పిచ్చిపోయినా దాన్ని గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా అన్ని అంశాలని పూరిస్తున్న సందర్భంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ గారు అసెంబ్లీ లోపట కానీ బయట కానీ వ్యవహరిస్తున్న తీరు, అహంకార ధోరణి ప్రజలు ఇముడ్చుకోలేకపోతా ఉన్నారు. ఇంకా అహంకారం తగ్గలేదన్న మాట కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు, స్వాగతిస్తూ ఉన్నాం. మేము కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కోరుకునేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని, ప్రతిపక్షం ఉండాలి ప్రజాస్వామ్యంలో అని కోరుకునే వ్యక్తులం మేము. ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు కాబట్టి సంతోషం ఇవ్వాలని వచ్చినారు. ఇక ముందు కూడా రండి, మీ అనుభవాన్ని పంచుకోండి. మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కదా, మీ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాల్సింది, అసెంబ్లీ లోపల గోల చేసి గాయ చేసి మొగన్ని కొట్టి మూరకెత్తినట్టు నటిస్తే తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీ మాటలకు లొంగే ప్రసక్తే లేదు. ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబంగా కేసీఆర్ కుటుంబం నమోదయ్యింది. ఇది ఎవ్వరూ కాదనలేరు. దేశ చరిత్రలో అత్యంత హీనంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిన మీ కుటుంబం ఇంకా రాజకీయంగా ఈ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది అవివేకం తప్ప భవిష్యత్తు లేదన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.